హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. మిగిలిన 25 సమ్స్ ఎలా చేస్తాము ఏంటి అనేది టైమర్ లేకోకుండా, అంటే మీకు కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుందని నాకు అర్థమైంది కాబట్టి టైమర్ని తీసేశాను. మీకు అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ నానా? రైట్. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -6 6 minus 3 minus 4 plus 7 minus 9 అని ఇచ్చాను. 7 minus 9 అని ఇచ్చాడు. ఇది కర్లింగ్ బ్రాకెట్స్ క్లోజ్ అన్నాడు. అరే 7 minus 9 అంటే ఎంత నాన్న? 7 minus 9 ఫస్ట్ అది చేస్తామా? 3 minus 4 చేయాలి. 3 minus 4 ఎందుకని బ్రాకెట్ లో ఉన్నది నాన్న? 3 minus 4 అంటే -1. 6 into minus of -1 plus 7 minus 9 అన్నాను. మరి ఇప్పుడు 6 into minus of -1 అంటే 6 into -1 minus ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 + 7 -9 అంటే ఇంకా ఇక్కడ ఎంత వస్తుంది నాన్న మనకి మొత్తం కలిపి? 7 + 6 వచ్చేసరికి 13 అంటే 14 -9 14 -9 అంటే ఎంత కన్నా? 14 - 9 అంటే 5 నాన్న. స్టార్టింగ్ నుంచి మైనస్ ఉంది కాబట్టి కన్నా ఆన్సర్ ఈజ్ -5. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. కొంచెం జాగ్రత్తగా చేయాలి, నిదానంగా ప్రశాంతంగా. రైట్. 24 అరే నాన్న చూడరా, 24 whole power 1.8 into 24 whole power 5.2 నెక్స్ట్ ఇంటూ 24 whole power 2.4 ఈక్వల్ 24 whole power x అని ఇచ్చాడు. అంతమా x అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మీకు సంబంధం లేని కాన్సెప్ట్ ఎప్పుడు ఇలా అడగడు. a⁻m into a⁻n అంటే పైనున్న వాటన్నిటిని యాడ్ చేసుకోవాలని a⁻m + n అవుతుంది. అండ్ భూములు సమానం కనుక ఘాతాంకాలని మనం కూడుకోవచ్చు లేదా ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక 24 బేసెస్ అన్ని ఈక్వలే. పవర్స్ ఎడిషన్ చేసుకోవాలి. 1.8 + 5.2 + 2.4 ఈక్వల్ టు ఎంత కన్నా? x అని వస్తుంది. మరి మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది కన్నా? మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి నాన్న. ఇప్పుడు 8.4 ఆప్షన్ ఏ. మొత్తం యాడ్ చేసిన మనకి 8.4 వస్తుంది. మొత్తం యాడ్ చేసి ఎంతమ్మా? 9.4 సారీ, అయితే 9.4 క్లియర్గా చేశారు కదా, యాడ్ చేశారు కదా. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 books ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కన్నా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సిపి ఆఫ్ 25 books ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 20 books అని ఇచ్చాడు. అంటే సిపి బై ఎస్పి ఈక్వల్ టు నానా సిపి బై ఇంటూలో ఉన్న ఎస్పి ఈక్వల్ టు అవతలకు వస్తే బై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 20/25 అంటున్నాం. రైట్. ఇదేమో కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చేసరికి నానా 5 రూపీస్ వచ్చింది. వీడేం అడుగుతున్నాడు? పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కి ఫార్ములా 5 కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 20 into 100 నానా. 5 దీంట్లో 1 టైం, దీంట్లో 4 times, 400 లో ఎన్ని టైమ్స్ నానా? 25 times. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసరికి 25%. ఎంతమ్మా? 25%. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాయ్ గెట్స్ 30 marks అవుట్ ఆఫ్ 90 అండ్ ఫెయిల్స్ బై 15 marks. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ బాయ్ గెట్స్ 30 marks అవుట్ ఆఫ్ 90 అండ్ ఫెయిల్స్ బై 15 marks అంటే వాడికి అవుట్ ఆఫ్ 30 marks కి అవుట్ ఆఫ్ 90 marks కి 30 వచ్చాయి, కానీ ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు? 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ అవ్వటానికి వాడికి చూడనా 15 marks తో ఫెయిల్ అయ్యాడు, తక్కువతో ఫెయిల్ అయ్యాడు కాబట్టి +15 చేస్తాను. అప్పుడు పాస్ అయ్యే మార్కులు ఎంత? పాస్ మార్క్స్ వచ్చేసరికి 45 marks నాన్న. అయితే వాడు అడిగింది ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ అని అడిగాడు.
అంటే 45 టోటల్ అవుట్ ఆఫ్ ఎంత 90 మార్క్స్ కి 45 వస్తే పాస్ మార్క్స్ అవుతుంది. అది పాస్ పర్సంటేజ్ కన్నా. కాబట్టి 45 దీంట్లో 1 టైం, దీంట్లో 2 టైమ్స్ కన్నా 200లో ఎన్ని టైమ్స్ అంటే 50 టైమ్స్ నాన్న. అంటే ఆన్సర్ వచ్చేసరికి 50% పాస్ మార్క్స్ వచ్చేసరికి రైట్ నాన్న. ఎప్పుడైనా సరే దాని తర్వాత క్వశ్చన్ చూడండి. 2 డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ 2 మిలియన్స్ అన్నాను. 2 మిలియన్ అన్న కానీ ఇంకోటి కానీ అని అంటే ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డి. సక్సెసర్ అండ్ ప్రొడ్యూసర్ ఎప్పుడైనా ఇలా అంటే నాన్న 1+1 2 అవుతుంది. ఏమవుతుందన్నా 2 అవుతుంది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ on whose area is 1575 centimeters square and the breadth is 35 centimeters. Find the length of a rectangular playground. Find the length ని find out చేయమన్నారు. Length equal to question mark and on whose area is 175, breadth equal to ఎంత అని ఇచ్చాడు 35 centimeters అని ఇచ్చాడు. అండ్ ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు నాన్న, ఏరియా ఈక్వల్ టు 1575 సెంటీమీటర్ 1575 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాను. సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ రెక్టాంగులరే కదా రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L ఇంటూ బి ఈక్వల్ 1575 కన్నా. ఎల్ వాల్యూ తెలీదు, ఇంటూ బి వాల్యూ తెలుసు. బి వాల్యూ ఎంత కన్నా 35 అంటే 1575. ఓకే, ఎల్ ఈక్వల్ టు 1575 బై 35 నా 35. మనం ఏ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు, డైరెక్ట్ గా 35 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 45 టైమ్స్ అంటే 4 టైమ్స్ 45. ఎల్ ఈక్వల్ టు 45. నానా మీకు మినిమం నార్మల్ 5 టేబుల్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు, కొంచెం వీడియో లెంత్ అవుద్ది అనేసి ఇట్లా 45 టైమ్స్ అనేసి మనం చేయటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3+ నాన్న నేను రాస్తున్నాను చూడండి. 3 + 7 × 0.1 + 5 × 0.01 + 6 × 0.001 కన్నా 0.001 కన్నా. రైట్, ఇక్కడ చూద్దాం నాన్న 181 క్వశ్చన్ చూద్దాం. అరే నాన్న 7 + 7 × 0.1 అంటే 0.7. ఓకే, 5 అంటే 0.05. నెక్స్ట్ 6 అంటే 0.006. మనకి ఇక్కడ ఎంత నాన్న 3+. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి నాన్న. క్లియర్ గా చూడండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్, పాయింట్ తర్వాత 2 నెంబర్స్, పాయింట్ తర్వాత 3 నెంబర్స్ అంటే 3.756. 3.756 ఎక్కడుంది నాన్న 3.7. నన్ ఆఫ్ దిస్. ఎందుకని 3.756 లేదు, నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంది కన్నా. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం మనం. నెక్స్ట్ వన్ ఓకే, ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్ 7 ఇన్ అన్నాడు. అరే సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్ 7 ఈజ్ అని అన్నాడు. ఇన్ 739 పాయింట్. ఇన్ 739 పాయింట్ ఇక్కడ చూడండి కన్నా క్లియర్ గా 739.257. దీని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసరికి నాన్న మనం 0.007 అని రాసుకోవచ్చు, లేదా 7/1000 అంటే 0.007. మరి దీని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసరికి నాన్న 700 అనుకోవచ్చు. ఎంతమ్మా 700. మరి ఈ రెండింటి యొక్క ప్లేస్ వాల్యూస్ ని యాడ్ చేయమంటున్నాడు కాబట్టి యాడ్ చేసే ప్రాసెస్ లో 700.007 అంటే 700.007. ఎన్నో ఆప్షన్ నాన్న 700. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్, నెక్స్ట్ దాని ఆన్సర్ ఏంటన్నా 78 ఆన్సర్ ఏంటమ్మా LXXVIII. ఇది మీకు తెలిసిందే కన్నా. వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి డివైడెడ్ బై 5/6 టు గెట్ 6/7 అంటే
5/6 ఇంటూ 6/7. ఏ 6 క్యాన్సిల్. ఆన్సర్ వచ్చేసరికి 5/7 కన్నా. ఓకేనా? వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి డివైడెడ్ బై అంటే 5/6 టు గెట్ 6/7 అన్నాడు. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్స్ అంటే నాన్న ఇక్కడ చూడండి 3.5 డివైడెడ్ బై 0.5 ఇంటూ 0.1 మైనస్ 0.02 అన్నాడు. అరే ఇక్కడ 3.5 డివైడెడ్ బై 5 దీంట్లో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. అంటే 0.7 టైమ్స్ ఇంటూ 7 టైమ్స్. ఎందుకని నేను వేస్తాను చూడండి. 3.5 బై 0.5 ఇంటూ 0.1 మైనస్ 0.02. 5 పాయింట్ తర్వాత 1 నెంబర్, పాయింట్ తర్వాత 1 నెంబర్ క్యాన్సిల్ అయిపోద్దునా. 3.5 లో 7 టైమ్స్ కన్నా 7 ఇంటూ 0.1 అంటే 0.7. 0.7 లో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 0.02 ని సబ్ట్రాక్ట్ చేయాలి. 0.68. 0.68 ఇస్ ఆన్సర్ కన్నా 0.68. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు నా 0.68. మనం చేసింది కరెక్టే కదా? ఎగ్జాక్ట్ గా కరెక్టే. 0.68 అనేది లేదు నాన్న, 0.68 నాన్న దీని ఆన్సర్ వచ్చేసరికి. వాట్ ఈస్ ద 8% ఆఫ్ 1 minute? 80% ఆఫ్ 1 minute అంటే 80% ఆఫ్ 1 minute కింద సెకండ్లలో ఇచ్చాడు. 60 కదా నాన్న 1 minute కి. 80% అంటే 80/100 కన్నా 0.000 క్యాన్సిల్. 6 ఎంత నాన్న? 48. 48 సెకండ్స్. రైట్, 48 సెకండ్స్. -7 అనేది ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుందా, ప్రైమ్ నెంబర్ అవుతుందా, కాంపోజిట్ నెంబర్ అవుతుందా, నన్ ఆఫ్ దిస్ అవుతుందా? మీకు నెంబర్స్ గురించి చెప్పాను. ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 వాటన్నిటిని ఇంటీజర్స్ అంటారు అని చెప్పాను. రైట్ నాన్న. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు చూద్దాం. 189. 2 numbers are in the ratio 3:5. Their sum is 144. Find the numbers అన్నారు. రైట్ నాన్న. ఇక్కడ 3:5. 3:5 అంటే 3 parts 5 parts అని అర్థం. మొత్తం టోటల్ కలిపి 8 parts 144 అయితే ముందు 1 part కనుక్కుంటా. 1 part అంటే 144/8. 8 ఎన్ని టైమ్స్ నాన్న? 18 టైమ్స్. అంటే 1 part ఈక్వల్ టు 18 అవుతుంది. 1 part ఈక్వల్ టు 18 అవుతుంది. ఫైండ్ ద నెంబర్స్ నాన్న. 3 into 18. 3 into 18 ఎంతకన్నా? 54. 2 ఆప్షన్లు ఉన్నాయి. 5 into 18 నాన్న. 5 into 18 ఎంత నాన్న? 90. 54 and 90. 54, 90. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్. ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నేను కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు మీకు, జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ పేపర్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నిదానంగా వినండి. ఓకేనా? ప్రశాంతంగా వినండి. దీంట్లో నెక్స్ట్ వన్ 16, 19 చూడండి. 16, 19, 15, 17, 22, 15, 17, 16, 17. దీని మీడియాని కనుక్కోమన్నానా. అంటే మనం ఫస్ట్ 15 ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 15 ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 16 ఉన్నాయి. 2 16 రైట్ నా. 2 16 ఉన్నాయి నా. రైట్. 16, 16. నెక్స్ట్ ఆ తర్వాత నాన్న 17 ఎన్ని ఉన్నాయి? 3 17 ఉన్నాయి. 17, 17, 17. నెక్స్ట్ ఆ తర్వాత నాన్న 22 ఒకటే ఉంది నాన్న. 22 ఒకటే ఉంది. దీనికి ఒక ఫార్ములా చెప్పాను. 22 ఎన్ని నెంబర్స్ ఇవి? 1 2 3 4 5 6 7 8 అంతేనా? ఇంకేమైనా మిస్ అయిందా అమ్మా? మిస్ అయిందా? 15 1 2 నాన్న. 2 17 రాశాను. 3 17 రాశాను నాన్న. ఓకే. 16 2 రాశాను నాన్న. రైట్. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 19 మిస్ అయ్యామా? రైట్. 19 మిస్ అయ్యాం. చూడండి 19 మిస్ అయ్యాం. రైట్ నాన్న. ఇప్పుడు ఇక్కడ అదే ఇక్కడే కౌంట్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఫార్ములా బేసిక్ కావాలి. మొత్తం ఎంత? n+1/2. ఎప్పుడు n+1/2 ని వాడాలి? ఆడ్ నెంబర్స్ ఉంటే 1+. ఇది ఆడ్ నెంబర్. 1 2 3 4 5 6 7 8 9. 9 అనేది ఆడ్ నెంబర్ నాన్న. కాబట్టి 9+1 9+1/2 అంటే
10/2. 10/2 అంటే ఫిఫ్త్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది నాన్న. ఫిఫ్త్ నెంబర్ ఆన్సర్ ఎంత అవుతుంది? 17. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ 17. ఆప్షన్ బి. మరి సార్ ఈవెన్ నెంబర్ అంటే డైరెక్ట్ గా n/2 అని చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్, బాగా ప్రిపేర్ అయిన పిల్లలకి ఇది అర్థమవుతుంది, లేదు అనుకునే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది నాన్న. రైట్. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 19. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. మీకు ఇది నా యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 19. 19 అనేది మిడిల్లో ఉంటుంది నాన్న, ఇది యొక్క యావరేజ్ అవుతుంది అని చెప్పాను. ఇటు ఒక 2 నెంబర్లు, ఇటు ఒక 2 నెంబర్లు, అంటే 20, ఇంకోటి 21. మరి ఇటు వచ్చేసరికి ఎంత అవుతుంది కన్నా? ఇటు వచ్చేసరికి ఎంత అవుతుంది? 18, 17 కన్నా. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. 21 ఈజ్ ఆన్సర్. 21 ఈజ్ ఆన్సర్. చాలా సింపుల్ గా చేయొచ్చు నాన్న యావరేజ్ సమ్స్ ని. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 5 మెంబర్స్ ఈజ్ 20 and the average of another 5 numbers is 25. Find the average of all. అంటే 5 numbers is 20 అంటే sum of observations 5 equal to 20, 100 కన్నా. రైట్. నెక్స్ట్, అనదర్ 5 numbers, 5 into 25 ఎంత కన్నా? 125. మొత్తం కలిపితే 225. ఎంత? యావరేజ్ 10. అంటే యావరేజ్ నెంబర్స్ 10 అంటే 225/10 అంటే 22.5 ఈజ్ ఆన్సర్. 22.5. దీనికి మనకి ఆప్షన్ రాలేదు నాన్న. 22.5 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్, ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 14 times of their HCF and the sum of their LCM and HCF is 300. If one number is 70, then what is the other number? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. చాలా సార్లు వచ్చింది, ప్రీవియస్ క్వశ్చన్ లో చాలా సార్లు వచ్చింది. అరే ఎల్సిఎం అన్నాడు ఒకటి, రైట్, ఇంకోటి హెచ్సిఎఫ్ అన్నాడు. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఎన్ని టైమ్స్ అంట? 14 టైమ్స్ అంట. 14 టైమ్స్ కాబట్టి 14x నా. ద సమ్ ఈజ్ అన్నాడు కాబట్టి 14x ప్లస్ x ఈక్వల్ 14x ప్లస్ x ఈక్వల్ ఎంత అవుతుంది కన్నా? ఎంత నాన్న? 300. 300 ముందు 15x ఈక్వల్ 300. 300 అంటే x ఈక్వల్ 300/15. 15 ఎన్ని టైమ్స్ నాన్న? 20. అంటే x ఈక్వల్ టు 20. హెచ్సిఎఫ్ ఎక్సే కదా మనం అనుకుంది. కాబట్టి వాడు అడిగింది ఇఫ్ 1 number is 70 అన్నాడు. ఇఫ్ 1 number is 70 అన్నాడు. మరి ఇప్పుడు ఎల్సిఎం కూడా కనుక్కోవాలి. వాట్ ఈస్ ద అనదర్ నెంబర్ అనుకున్నాం. ఎల్సిఎం ని కనుక్కుంటే అప్పుడు 14 into x ఎంత? 14x. 14 into x ఎంత కన్నా? 14 into 20 ఎంత వస్తుంది? 280 వస్తుంది. రైట్ నాన్న? 280 వస్తుంది. 1 number, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, 1 number is 70, అనదర్ నెంబర్ తెలీదు y. ఎల్సిఎం 280, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 20 అంటే y ఈక్వల్ 280 into 20/70 కన్నా. ఒక్కొక్క నెంబర్ టైం వేస్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు, కొన్ని తప్పదు చేయాల్సింది. మనం 0 0 క్యాన్సిల్ చేసాం, 7 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ చేసాం. 420s ఎంత? 80. 420s ఎంత కన్నా? 80. ఆన్సర్ ఎంత ఉంది నాన్న ఇక్కడ? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్. కొంచెం జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ సమ్, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ నాన్న. కొంచెం జాగ్రత్తగా మీరు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కన్నా మరి ఇంకా ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. 194 నాన్న, 194 గురించి మాట్లాడదాం నాన్న. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 12 and 16. అరే 12 కి 16 కి కామన్ మల్టిపుల్ చూద్దాం నాన్న. కామన్ మల్టిపుల్ 12 కి 16 కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? 12 3s ఎంత? 48 దగ్గర నుంచి స్టార్ట్ అవుతా. రైట్. 48, 96. ఈ రెండు కామన్ గా ఉంటాయి. 48 + 96, 16 కూడా పోతుంది. అంటే 48 + 96 ఎంత అవుతుంది నాన్న? 144. ఆప్షన్ ఈజ్ 144. డి. ఆప్షన్ డి నాన్న. ఏ పర్సన్ బాట్ ఎగ్స్ at the rate of 24 per dozen and sold them the rate of 2.4. అంటే ఒక డజన్ అంటే 12 eggs నా, అంతే కదా? 12 eggs ఎన్ని రూపీస్ కి? 24 per dozen. ఒక డజన్ 24 రూపీస్ కి కొన్నాడు. రైట్. ఇది ఓకే, అలా ఉంచండి.
2.4 per egg. ఒకవేళ దాన్ని 12 into 2.5 అమ్మితే 12 into SP నా, ఇప్పుడు చెప్పింది సిపి, ఇదేమో ఎస్పి. 12 into 2.5 అంటే ఎంతనా? 30 నా. ఎంతమ్మా? 30. ఐ మీన్ 300 అని వస్తుంది. 300 అంటే పాయింట్ కాబట్టి 30. వాడు అడిగింది ఏంటి? మనల్ని పర్సంటేజ్ అడుగుతున్నాం. వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు 24కి 6/24 into 100 అంటే 1 time దీంట్లో 4 times, దీంట్లో 25 times నానా. ప్రాఫిట్ ఈక్వల్ 25%. 25%. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్? అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకొంతమందికి లెంత్ అవుతుంది, కొంచెం చూసుకోండి. ఆ ఓపిక ఉండాలి మీకు. 10 minutes వీడియోస్నే పెట్టొచ్చు, కానీ కొంచెం ఎక్కువ వారం రోజులు వీడియోస్ ఆగాయి కాబట్టి కొంచెం ఎక్కువ పెడుతున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ నెక్స్ట్ 111/111/25 ఈక్వల్ టు ఎంతనన్నా? 111/25 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంతమ్మా? 36/25. అరే 36 అంటే ఎంతనా? 6 square. 6 square 5 square అంటే హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 6/5 ఈజ్ ఆన్సర్. 5 6 లో 1 time, రిమైండర్ 1 1/5 అవుతుంది. క్లియర్ నానా? 1/5 అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ ఇస్ 99999. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద? అరే ఈ క్వశ్చన్ చూడండి. 15 into 4/5 ఈక్వల్ 16 into x plus x. x plus x అంటే 2x అని అర్థం. ప్లస్ే కదా, 2x అని అర్థం కన్నా. అరే 4/5 అన్నాడు. 5 15 ఎన్ని టైమ్స్? 3 times. 3 4 లో 12 ఈక్వల్ టు 16 into 2x. క్లియర్ కన్నా? ఇప్పుడు నాన్న మనం ఏం చేయొచ్చు చెప్పండి? 32x డైరెక్ట్ గా రాద్దామా? సరే, 32x 12/32 ఈక్వల్ టు అంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? 4 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3/8. ఆప్షన్ లో ఉందా x ఈక్వల్ 3/8? రైట్. x ఈక్వల్ టు ఆప్షన్ డి లో ఉంది కన్నా. రైట్ నాన్న? మిగిలిన 2 క్వశ్చన్స్ కూడా చూసేసామంటే ఓ పని అయిపోతుంది. ఇన్ వాట్ టైమ్ నాన్న? ఇన్ వాట్ టైమ్ 3500 at the rate of 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ విల్ అమౌంట్ టు 4900. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను నాన్న. అమౌంట్ వాట్ టైం అన్నాడు. టైం అంటే ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత? 3500 అని. అమౌంట్ కూడా ఇచ్చాడు కన్నా. అమౌంట్ ఎంత అని ఇచ్చాడు? అమౌంట్ వచ్చేసరికి 4900. అంటే నీకు ఇంట్రెస్ట్ కావాలి అనుకో, ఏం చేయాలి మనం? ఏ మైనస్ పి. ఏ మైనస్ పి చేస్తే ఎంత వస్తుంది నాన్న? 14 ఎంతమా? 1400 ఇంట్రెస్ట్ వచ్చేసింది. మరి టైం ఇచ్చాడు, టైం ఇవ్వలేదు కదా. టైం ఈక్వల్ క్వశ్చన్ మార్క్. రేట్ ఇచ్చాడు 5% అని. మరి ఇక్కడ మనకి టైం కావాలి అనుకుంటే I into 100. I వాల్యూ ఎంత నాన్న? 1400 into 100 నెక్స్ట్ P into R 3500 into R వాల్యూ ఎంత కన్నా? R వాల్యూ ఎంత? 5%. R వాల్యూ 5%. వీడియోనే కదా అనేసి ఇటు తిరిగే చెప్తున్నాను, అర్థం చేసుకోండి కొంచెం. ఓకేనా? 00 ఈ 00 క్యాన్సిల్ పూర్తిగా కన్నా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్ దీంట్లో 1 time, దీంట్లో వచ్చేసరికి 2 times, 40 8 times 280. మరి 35 280 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? యావరేజ్ ఎంత? 8 3s 24, 8 5s 40, 8 times అంటే t ఈక్వల్ టు 8 years నాన్న. 8 years అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇంకో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్, ఏ బస్ స్టార్టెడ్ at 10:10 AM ఫ్రమ్ ఢిల్లీ అండ్ రీచ్డ్ మీరట్ కన్నా, ఇది మీరట్ 3:35 PM. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై బస్ ఇన్ ద హోల్ జర్నీ. చాలా సింపుల్ నాన్న. 10:10 AM కి స్టార్ట్ అయింది అంటే 11:10 AM కి, నెక్స్ట్ 12:10 AM కి, నెక్స్ట్ కన్నా ఏమా పిఎమ్మా? పిఎంకి 12:10 అయితే పిఎం అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత 1:10 అని రాస్తున్నాడు. 2:10 నెక్స్ట్ నాన్న 3:10 ఇంకా 25
మినిట్స్ ఉంది, ఇంకా 25 మినిట్స్ ఉంది. అంటే 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 5 అవర్స్, 5 అవర్స్ 25 మినిట్స్, 5 అవర్స్ 25 మినిట్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మన అంటే ఒక ప్రాసెస్లో చెప్తున్నాను వినండి. ఎక్స్ప్లెనేషన్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ లానే ఉంటుంది. అది వచ్చిన వాడికి అంటే కొంచెం క్వశ్చన్స్ వచ్చిన వాడికి చాలా క్లియర్గా అర్థమవుద్ది. ఈ క్వశ్చన్లన్నీ నవోదయ వాడికి చాలా యూజ్ అవుతాయి, సైనిక్ వాడికి యూజ్ అవుతాయి, ఆర్ఎంఎస్ రాయబోయే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను.